అసలు మీరు పాడతాను, నేను పాడగలను అని ఏమన్నా ఎప్పటి నుంచి అనిపించింది మీకు? నా సాంగ్స్ నేను థర్డ్ క్లాస్ నుంచే పాడేది. అవునా? అంత చిన్నప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో ఆడపిల్ల పాట పాడేది మధుప్రియ అక్కది. ఏం పాట అది? ఒకసారి పాడండి, మీ నోటి ఉంటే మళ్ళీ మేము కూడా వినాలి. ఓకే, ఖచ్చితంగా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలా పుట్టేనని అమ్మా జ్యేష్ఠదాన్నంటున్నారా, ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా, అష్టంలా పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నన్నేమో ఆడదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. సాంగ్ పాడేదన్న చిన్నప్పటి నుంచి బాగా, అంటే స్కూల్లో సార్ వాళ్ళు సపోర్ట్ బాగా, మధుప్రియ చూసి బాగా ఇన్స్పైర్ గా. అట్లా ఏదైనా స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్ వాళ్ళు ఎక్కడున్నా గానకొకిలా రా అంటారు. ఫస్ట్ ప్రోగ్రామ్ మా స్కూల్లో స్టార్ట్ అయిందంటే నా పాటతోనే స్టార్ట్. అప్పుడు మేము చదువుకున్న స్కూల్ కి మా డాడీ బస్ డ్రైవర్ అనమాట. డ్రైవింగ్ కూడా చేస్తారా? డాడీ చేయని పనే లేదు, అన్ని ఎలక్ట్రిషియన్ చేస్తాడు, మోటార్లు అల్లుతాడు, అన్ని చేస్తాడు డాడీ. ఇంకా మేము చదువుకునే స్కూల్లో బస్ డ్రైవర్ కదా, సార్ వాళ్ళందరూ అనేది అనమాట, సైదులు నీ బిడ్డ గొంతు బాగుంది, మ్యూజిక్ నేర్పించు, ఎక్కడికో వెళ్తది, మంచి పేరు సంపాదిస్తుంది, నీకు మంచి టాలెంట్ ఉంది అని డాడీ చెప్పేది. డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యేది. అంతేగా మరి, కూతురుని ఒకళ్ళు పొగుడుతున్నారంటే ఎవరికన్నా దాని ఏమంటారు, పుత్రోత్సాహం అంటారు కదా. ఓకే, ఎప్పుడన్నా బాధపడ్డావారా ఆడపిల్లలకి ఎందుకు పుట్టామన్న ఫీల్ ఏమైనా వచ్చిందా మీకు? ఏమన్నా అట్లేం రాలే అన్న. ఆడపిల్ల అసలు మా డాడీ మమ్మల్ని అట్లా పెంచలేదు కదా, మేము ఆడపిల్లలమని ఏ రోజు మా డాడీ అనలేదు. ఒకవేళ మా డాడీ బాధపడి ఉంటే మా డాడీ బాధ చూసి మాకు బాధ, అనవసరంగా ఆడపిల్లలుగా పుట్టినామని అసలు మాకు ఆ లోటు కలగనియడు. డాడీ ఎంత బాధ అయినా మింగుకుంటాడు కానీ మాకైతే ఏ లోటు కలగనియడు. డాడీ హీరో అంతే కదన్నా. ఏమని పిలుస్తున్నాడు డాడీ? నానిగా అంటాడు. నానిగా నిక్నేమ్స్ ఉంటాయి కదా కామన్ గా. ఓకే, సో పాటలు పాడడం మొదలు పెట్టారు. సో ఫార్మింగ్ చేస్తూ పాడాలని ఎందుకు అనిపించింది? ఈ ఐడియా ఎవరు ఇచ్చారు మీకు? అంటే నార్మల్ గా పాడుతుంటా కదా అన్న, పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు నాట్లేసేటప్పుడు వాళ్ళు పాడుకుంటుంటే వినేదాన్ని కదా. సో ఇక కొంచెం నాకు తెలివి వచ్చిన తర్వాతకి నేనే పాడడం స్టార్ట్ చేసిన. వాళ్ళు ఆపిరు, నేను పాడుతుంటే వాళ్ళు కోరస్ ఇస్తారు. అట్లా వాళ్ళు చేసే పనిని కూడా మర్చిపోతారు అనమాట. ఆ వీడియో కూడా ఎప్పుడు తీయాలనిపించింది? అంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత? అంటే నాకు తెలియదు ఈ సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది, ఇట్లా పెడితే జనాలకు రీచ్ అవుతా అని తెలియదు. అప్పుడు ఎంతసేపటికి ఉన్నా మాకు స్టడీనే, అటు పని చేసేది కానీ ఈ ఫోన్ల గురించి కూడా అంత తెలియదు. మేము డిగ్రీ వచ్చేంత వరకు కూడా మాకు ఫోన్సే లేవు అసలు. ఒక్కటే ఫోన్ ఉండేది, అదైనా కేబుల్ ఆపరేటర్ కాబట్టి డాడీ బాక్స్ యాక్టివేషన్ చేయడం కోసం ఒక్కటే ఫోన్ ఉండేది, అదైనా తమ్ముడే ఆపరేట్ చేసేది అనమాట. ఇంకా మేము ఫోన్ లో ముట్టుకునేది కాదు. తర్వాత నా డిగ్రీ అయిపోయిన తర్వాత తమ్ముడు ఛానల్ క్రియేట్ చేసి, అక్క ఒక ఆడపిల్ల ఇంత కష్టం చేస్తున్నావు కదా, నిన్ను చూసి నలుగురు ఇన్స్పైర్ కావాలి అంటే మనం సోషల్ మీడియాని ఎంచుకుందాం అని ఒక సింగర్ ఝాన్సీ అని క్రియేట్ చేసిండు. ఆ అకౌంట్ క్రియేట్ చేసి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మూడిట్లో తమ్ముడే వీడియో తీస్తాడు. నేను నాకు తెలియకుండానే వీడియో తీస్తాడు, నేను చేస్తుంటే వీడియో తీస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు, అప్లోడ్ చేస్తాడు. అయితే ఒక రోజు ఏమైందంటే ఫోన్ నా దగ్గర ఉంది, అప్పుడు ఇచ్చిండు తమ్ముడు, ఏదో వర్క్ ట్రాక్టర్ డీజిల్ తెస్తానికి వెళ్ళిండు, ఫోన్ నా దగ్గర ఉంటే నా పని చేసి వాళ్ళ కూలో వెనకాలనే ఉన్నా, వాళ్ళు పాట పాడు మమ్మల్ని కూడా తీయంటే నేను సెల్ఫీ పెట్టిన అనమాట. అప్పుడు ఒక పాట పాడి అప్పుడే అప్లోడ్ చేసిన నేనే. ఇక అది పాడిన కొద్దిసేపటికి చాలా రీచ్ వచ్చింది. తెల్లారి ధూమ్ధామ్ ముచ్చట్లు టీ న్యూస్ లో వచ్చింది. అప్పటికి కూడా నాకు తెలియదు టీ న్యూస్ లో వచ్చింది కూడా. తర్వాత మా చిన్నక్క నార్మల్ గా యూట్యూబ్ లో వీడియో స్క్రోల్ చేస్తుంటే, అరే ఝాన్సీ నీ పాట TV5 లో వచ్చింది, మనం చూసుకోలేదు అంటే అప్పుడు చాలా హ్యాపీ ఉంది. అమ్మ ఆడి వరకు వెళ్ళిందా మన వాయిస్, చేయలే, అస్సలు చేయలే అన్న. అప్పటి నుంచి ఇంకొంచెం జనాలకు రీచ్ అయినా. తమ్ముడు కూడా బాగా ఎప్పటికప్పుడు అప్లోడ్ పెట్టడం. ఫస్ట్ నేను సోషల్ మీడియాకి రావడానికి కారణం అయితే తమ్ముడే. ఇప్పుడు
అమ్మ నాన్న నాకు జన్మనిస్తే ఈ సోషల్ మీడియా ఎంచుకొని ఇంతమంది కొన్ని లక్షల మంది జనాల గుండెలలో నిలిచిపోయేలా చేసింది మాత్రం ఖచ్చితంగా తమ్ముడు. ఈ రకంగా మీకు పునర్జన్మ. ఖచ్చితంగా. ఓకే. సో తమ్ముడు ఎక్కడ నేర్చుకున్నాడు మరి అన్ని? అంటే మామూలుగా చూసి నేర్చుకున్నాడా? అంతే, వాడు ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు, జస్ట్ ఇంకా ఆపరేట్ అన్ని తెలుస్తుంది వానికి ఫోన్ గురించి. ఓకే. సో ఎక్కువగా తను అలా ఉండడం వల్ల సోషల్ మీడియా తను ఎక్కువ చూడడం వల్ల ఇలా చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది.